హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అగ్రికల్చర్ గురించి ఏంటి బ్రో, అగ్రికల్చర్ మీద వీడియో ఏంటి బ్రో, అదేవిధంగా అగ్రికల్చర్ గురించి అందరికీ తెలుసు కదా అని ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు. బట్ అగ్రికల్చర్ అసలు దీని హిస్టరీ ఏంటి అండ్ అగ్రికల్చర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎలా అందరూ కూడా వాళ్ళ హ్యూమన్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకునేలా ఎలా ఇంప్రూవ్ చేయగలరు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏ విధంగా మన అందరికీ యూజ్ అవుతుంది అని ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ యొక్క ఫ్యూచర్ ఏంటో కూడా మనం చూద్దాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి చాలా మట్టుకు అవసరం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని డిజర్ట్ ల్యాండ్ తీసుకుంటే, లేదంటే డ్రోట్స్ ఉన్న ల్యాండ్స్ తీసుకున్నట్లయితే ఎండిపోయింది, లేదనుకుంటే భూమి పనిచేయదు వ్యవసాయానికి అన్న భూములు ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ, లేదనుకుంటే బిల్డింగ్స్ కట్టుకుంటాం కానీ, లేదంటే కంపెనీస్ లేదంటే బిజినెస్లు చేసుకుంటే పర్వాలేదు, కానీ షాపింగ్ మాల్స్ ఇలాంటివి కట్టుకుంటే పర్వాలేదు. కానీ వ్యవసాయం పండుతున్న భూమిని సర్వనాశనం చేసి దాన్ని తీసేసి దాని మీద కడుతున్నారు చూసారా, ఇది ఒక ఫ్యూచర్లో ఒక మిస్, లేదనుకుంటే చెడే జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ఏదో కోల్పోతాం, అది మాత్రం కన్ఫర్మ్, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియో, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. మిస్ కాకుండా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీకు ఆన్ చేసుకుంటే వల్ల ఏమవుతుందంటే బెల్ ఐకాన్ అనేది నేను పెట్టిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరు మన వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ హ్యాపీగా మీరు యూస్ఫుల్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు. సో అది ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ గురించి, బెల్ ఐకాన్ గురించి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అగ్రికల్చర్ అంటే ఏంటి? పంటలు పెంచడం, పశువుల్ని మేపటం, వీటి వల్ల ఉత్పత్తి అయ్యే ఫుడ్ కానీ, ఫైబర్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఇలా ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మన లైఫ్కి సస్టైనబిలిటీని, హ్యూమన్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే విధంగా అయితే ఉంటాయి. అగ్రికల్చర్లో ఉండే మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే సాయిల్ కల్టివేషన్, పంటలు పెంచడం లైక్ రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, ఎక్సెట్రా ఇలాంటి వాటిలు కానీ, పశువులను మేపడం కానీ లైక్ కౌస్ని కానీ, గోడ్స్ని కానీ, చికెన్స్ కానీ, ఎక్సెట్రా ఇలాంటి వాటి వల్ల కూడా యానిమల్స్ సంబంధించినవి కూడా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా ఉన్నాయి ఫిషింగ్ అని, లేదనుకుంటే ఫారెస్ట్రీ అని, లేదనుకుంటే ఇప్పుడు ట్రెండీగా మోడర్న్ అగ్రిటెక్ ప్రాక్టీసెస్ అని, ఇలా ఎన్నో యాక్టివిటీస్ వచ్చేసాయి. వీటి వల్ల అగ్రికల్చర్ మునుపటి కంటే ఎంతో వేగంగా ముందుకు అయితే వెళ్తున్నాం వ్యవసాయంలో, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు కొంచెం అగ్రికల్చర్ హిస్టరీ గురించి ఏంటో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసరికి ప్రీ హిస్టారిక్ ఎరా, బిఫోర్ 10,000 BCE టైంలో ఎర్లీ హ్యూమన్స్ అప్పుడు వైల్డ్ ప్లాంట్స్ని లేదంటే వైల్డ్ యానిమల్స్ మీద ఆధారపడి హంటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యేవారు. అరౌండ్ 10,000 BCE టైంలో అయితే హ్యూమన్స్ ప్లాంట్ కల్టివేషన్ మొదలుపెట్టారు. అట్ ది సేమ్ టైం యానిమల్స్ని కూడా పెంచేవారు అనమాట, తినేయకుండా. మనుషులు వేటాడి తినే టైం నుండి మనుషులు ప్లాంట్స్ని, యానిమల్స్ని అభివృద్ధి చేసేలా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది చూసారా, ఒక చేంజ్ వచ్చింది చూసారా, హ్యూమన్ లైఫ్ని మార్చేసింది చూసారా. ఈ పీరియడ్నే నియోథెలిక్ రెవల్యూషన్ అని అంటారనమాట. అయితే ఆ రోజుల్లో కొన్ని రీజన్స్లో అగ్రికల్చర్ని ఏ విధంగా డెవలప్ చేశారో ఇప్పుడు చూద్దాం. మెసోపోటోమియా, ఇది ఇప్పుడు మోడర్న్ ఇరాక్ అనమాట. అయితే వీట్ అండ్ బార్లీని ప్రొడ్యూస్ చేసేది. ఈజిప్ట్ వచ్చేసరికి నైల్ రివర్ వ్యాలీ ద్వారా వీట్ అండ్ ఫ్లాక్స్ని ప్రొడ్యూస్ చేసేది. ఇంకా మన ఇండస్ వ్యాలీ, ఇండియన్ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే మొత్తం ఇండస్ వ్యాలీ మొత్తం కూడా రీజన్ మొత్తం కూడా కలిసి ఉంటుంది. వీళ్ళు ఏం పండించేవారంటే రైస్ కానీ, కాటన్ కానీ ప్రొడ్యూస్ చేసేవారు. ఇంకా చైనా వచ్చేసరికి ఎల్లో రివర్ వ్యాలీ ద్వారా వీళ్ళు మిల్లెట్ కానీ, రైస్ని కానీ ప్రొడ్యూస్ చేసేవారు. ఇంకా సెంట్రల్ అమెరికా అయితే మేజ్ కానీ, బీన్స్ కానీ బాగా ప్రొడ్యూస్ చేసేవారు అనమాట. ఇంకా ఏన్షియంట్ అగ్రికల్చర్ టైంలోకి వచ్చినట్లయితే 3000 BCE సంవత్సరం నుండి 5000 CE సంవత్సరం వరకు ఈ సమయ కాలంలో, ఈ ఏన్షియంట్ టైంలో అగ్రికల్చర్ చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అంతకుముందు ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఈజిప్టియన్స్ ఇరిగేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారు. దీని ద్వారా నైల్ రివర్ ద్వారా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మన ఇండియా చాలా అడ్వాన్స్ ఫార్మింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. అండ్ ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేసేలా టెక్నిక్స్ కనుక్కోవడం, అట్ ది సేమ్ టైం వాటర్ ఛానల్స్ని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసాం.
చైనీస్ ఫార్మర్స్ అయితే ఒక ఇన్వెన్షన్ అయితే చేశారు. అవి అగ్రికల్చర్కి ఉపయోగపడేలా టూల్స్ లైక్ ప్లో కానీ ఫెర్టిలైజేషన్ కానీ యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. రోమన్స్ అండ్ గ్రీక్స్ అయితే అగ్రికల్చర్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. క్రాప్ రొటేషన్ కానీ లైవ్ స్టాక్ బ్రీడింగ్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇంకా మెడివియల్ అగ్రికల్చర్ 5000 to 1500 CE టైంలో అయితే అగ్రికల్చర్ కానీ ఫార్మింగ్ కానీ చాలా వైడ్గా స్ప్రెడ్ అయ్యింది. యూరోప్, ఏషియా అండ్ ఆఫ్రికాలో 3 ఫీల్డ్ సిస్టమ్స్ని డెవలప్ చేసి, అంటే సింపుల్గా చెప్పాలి అంటే రొటేటింగ్ క్రాప్స్ విధంగానే అదేవిధంగా 3 ఫీల్డ్లో సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యేలా వ్యవసాయం అయితే చేసేవారు. ఇండియన్ ఫార్మర్స్ ప్రాక్టీస్ చేసింది మాత్రమే ఒకటే, సస్టైనబిలిటీ ఫార్మింగ్ కోసమే కాదు, విత్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లైక్ కౌ డంగ్, కంపోస్ట్ లేదంటే వెర్మి కంపోస్ట్, ఇవన్నీ కూడా ఇండియన్ ఫార్మర్స్ అయితే హ్యూజ్ లెవెల్లో ఫార్మింగ్ అయితే చేసేవారు. సో దట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి ఏర్పడింది. మనం క్రాప్స్ని ఏమేం ఇంట్రడ్యూస్ చేసామంటే షుగర్ కేన్ కానీ, కాటన్ కానీ, న్యూ ఇరిగేషన్ టెక్నిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనమే ఇంట్రడ్యూస్ చేసాం. ఇంకా అగ్రికల్చరల్ రెవల్యూషన్ చూసుకున్నట్లయితే 1700s to 1800sలో ఈ సమయంలో ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేది ఒక మేజర్ డెవలప్మెంట్. ఇది ఇంకా ఎందులో డౌటే లేదు. ఇందాక వరకు మనం చాలా బాగా డెవలప్ చేశారని అన్నాం, బట్ ఇది ఒక హ్యూజ్ మేజర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కారణం చేసింది. బికాజ్ ఈ పీరియడ్ని సెకండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటారు, మెయిన్లీ అంటూ ఉంటారు. మెయిన్లీ యూరోప్లో స్టార్ట్ అయింది ఈ రెవల్యూషన్ అనేది, తర్వాత మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయింది. అండ్ మేజర్ డెవలప్మెంట్స్ చూస్తే సీడ్ డ్రిల్ కానీ, మెకానికల్ రీపర్ కానీ, థ్రెషర్ కానీ ఇలాంటివన్నీ మిషన్స్ ఇన్వెంట్ చేశారు అగ్రికల్చర్ కోసం. ఇది దాదాపు వీళ్ళు ఫార్ మోర్ బెటర్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని చేయడానికి ఆ రోజుల నుంచి చేయడం జరిగింది. ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసేవారు ఫర్ బెటర్ ఇరిగేషన్ కోసం, ఫాస్ట్ క్రాప్ డెవలప్మెంట్ కోసం, యానిమల్స్ బ్రీడింగ్ కోసం సైంటిఫిక్ వేలోని కొన్ని విధాలుగా కనిపెడతాం అయితే జరిగింది. నార్మల్ కంటే ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యేలా సపోర్ట్ చేసింది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది. ఇంకా మోడర్న్ అగ్రికల్చర్ వచ్చేసరికి 1990s టు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే 1940 to 1970sలో డాక్టర్ నార్మన్ బోర్లాంగ్ అనే సైంటిస్టులు గ్రీన్ రెవల్యూషన్ కోసం చాలా బాగా ఫైట్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం మన ఇండియాలో కూడా అయితే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా గ్రీన్ రెవల్యూషన్ కూడా తీసుకురావడం కోసం ఆయన గట్టిగా ఫైట్ అయితే చేశారు. ఆ తర్వాత హై ఈల్డ్ క్రాప్ వెరైటీస్ వచ్చాయి, లైక్ వీట్ కానీ, రైస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. కెమికల్ ఫెర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని అండ్ మోడర్న్ ఇరిగేషన్ సిస్టమ్స్ని కూడా యూజ్ చేసుకుని అగ్రికల్చర్ సెక్టర్స్ని బాగా డెవలప్ చేశారు. దీనివల్ల మన ఇండియా ప్రతి స్టేట్లో కూడా ఆహారం కొరత లేకుండా ఉంది. చాలా సంతోషకరమైన విషయం ఇది. మనం చేసిన డెవలప్మెంట్స్లో ట్రాక్టర్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ అండ్ మోడర్న్ మెషినరీని అగ్రికల్చర్ సెక్టర్స్లో చాలా బాగా యూజ్ అయ్యేలా డెవలప్ చేసాం. క్రాప్ రెసిస్టెన్స్ కోసం ఈ పెస్ట్ నుండి, డ్రాట్ నుండి బయటపడేలా జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసాం. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నామా అంటే మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ కానీ, సెన్సార్స్ కానీ, శాటిలైట్ డేటా కానీ ఫర్ ప్రిసిషన్ ఫార్మింగ్ కోసం ఈ మోడర్న్ అగ్రికల్చర్, ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది చాలా బాగా అయితే హ్యూజ్ లెవెల్లో అయితే అగ్రికల్చర్ సెక్టర్కి టాప్ మోస్ట్ పొజిషన్లో వాడగలుగుతున్నాం. మనం ఇప్పటిదాకా అగ్రికల్చర్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన హిస్టరీ చూసాం, దాని తాలూకా ఎవల్యూషన్ కూడా చూసాం. సో ఇప్పుడు అగ్రికల్చర్ వల్ల, ఈ వ్యవసాయం వల్ల మనకి యూజెస్ ఏంటి, వాటి పట్ల ఇంపార్టెన్స్ ఏంటి, అగ్రికల్చర్ సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే చూద్దాం. నెంబర్ 1, ఫుడ్ ప్రొడక్షన్. మనం ఎక్కువగా ప్రొవైడ్ చేసింది గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఇవే మన హ్యూమన్స్కి, యానిమల్స్కి ఒక అద్భుతమైన ప్రైమరీ సోర్స్గా నిలిచింది. రెండోది వచ్చేసరికి ఎకనామిక్ ఇంపార్టెన్స్. అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్. ఎందుకంటే ఎన్నో కంట్రీస్కి అగ్రికల్చర్ అనేది మెయిన్ ఆక్యుపేషన్ ఎన్నో కంట్రీస్కి. బట్ మెయిన్గా మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే ఈ ఆక్యుపేషనే అగ్రికల్చర్. అగ్రికల్చర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఓవర్ 40% ఆఫ్ ది ఇండియాస్ పాపులేషన్కి ప్రొవైడ్ చేస్తుంది. అగ్రికల్చర్ అనేది ఎకనామిక్ పరంగా ఇండస్ట్రీస్కి చాలా బాగా సపోర్టివ్గా మనం ఎన్నో విధాలుగా టెక్స్టైల్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, లెదర్ కానీ, షుగర్ కానీ ఇలా ఎన్నో విధాలుగా అగ్రికల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన ఇండియన్ ఎకానమీకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇంకా మూడోది వచ్చేసరికి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్స్ అనేవి మనకి చాలా బాగా అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం.
దీనివల్ల మనకి బై ప్రొడక్ట్స్ అనేవి బయటికి అయితే వస్తున్నాయి. సో అందులో మెయిన్ రా మెటీరియల్ అనేది కాటన్ కానీ, జూట్ కానీ, షుగర్ కానీ, టొబాకో కానీ, రబ్బర్ కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇంకా 4వది వచ్చేసరికి ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్. ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అనేవి మేజర్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ అనేవి. బట్ చూసుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చేసిన కంట్రీస్ వచ్చేసరికి ఇండియా, బ్రెజిల్ అండ్ యూఎస్ఏ. అందుకే ఇండియా అనేది అగ్రికల్చర్ సెక్టర్ వన్ ఆఫ్ ది ప్రైమరీ సోర్స్గా నిలిచిపోయింది. 5వది వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ రోల్. గ్లోబల్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ పరంగా, అండ్ బయోడైవర్సిటీ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంట్కి నో హార్మ్ఫుల్నెస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎక్కువగా ప్లాంట్స్ని, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఎక్కువగా ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా. సో హ్యూమన్ లైఫ్కి కూడా బెటర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. అందుకే మనం అగ్రికల్చర్ కానీ, మొక్కలు కానీ, ఏ వృక్షాలు కానీ మనం చంపం. దానివల్ల ఏమిటంటే మంచి ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది. ఇంకా 6వది వచ్చేసరికి కల్చరల్ అండ్ సోషల్ రోల్. మన ఇండియాలో కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్లో చాలా మట్టికి ఉంటాయి. ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ లైక్ పొంగల్ కానీ, సంక్రాంతి కానీ, ఓణం కానీ, దివాళీ కానీ, బైసాఖి కానీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ సెలబ్రేషన్స్ కాబట్టి సో ఇలా ఎన్నో యూజెస్ అయితే ఉంటాయి. పండుగలు అయితే చేసుకుంటూ ఉంటాం. అగ్రికల్చర్ని ఒక మంచి పండుగగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అగ్రికల్చర్ ఇన్ ఇండియాలో మెయిన్గా కీ హైలైట్స్ ఏంటంటే మన ఇండియన్ అగ్రికల్చర్ అనేది మొదలైంది 9000 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇండస్ వ్యాలీ సమయంలో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, వీట్, పల్సెస్ అండ్ మిల్క్. అవునా కదా? ద గ్రీన్ రెవల్యూషన్ 1960s వల్ల మన ఇండియా ఫుడ్ డివిషన్ నుండి ఫుడ్ సర్ప్లస్ నేషన్కి ట్రాన్స్ఫార్మ్ అయిందంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ గ్రేట్ ఇండియన్స్, గ్రేట్ సైంటిస్ట్స్. అట్ ది సేమ్ టైం మన ఇండియా ఇప్పుడు మూవింగ్ టువర్డ్స్ స్మార్ట్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎన్నో దేశాలకు మనం ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాం. ఇంకా అదేవిధంగా వ్యవసాయం అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం ఉపయోగించాలి, ఏ విధంగా మనం కాపాడుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఫార్మింగ్. మనం యూజ్ చేస్తున్న ఏదైతే ఏఐ కానీ, డ్రోన్స్ కానీ, ఐఓటీ కానీ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ, ఇవన్నీ కూడా స్మార్ట్ ఫార్మింగ్కి బాగా ఉపయోగపడి బాగా ఆదాయం తీసుకురావాలి, బాగా వ్యవసాయం చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్, వీటి పట్ల సాయిల్ కానీ, ఎన్విరాన్మెంట్లు కానీ సురక్షితంగా చూసుకునేలా మన బాధ్యత అయితే చూసుకోవాలి, ఉండాలి కూడా. హైడ్రోపోనిక్స్ అండ్ వెర్టికల్ ఫార్మింగ్ వల్ల కూడా సిటీస్లో ఉండే వాళ్ళకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. వాళ్ళ చేత కూడా మనం చేయించాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ సిటీలో కూడా పొల్యూషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. 4వది వచ్చేసరికి క్లైమేట్ రెసిలెంట్ క్రాప్స్ వల్ల, వీటిని ఎక్కువగా డెవలప్ చేయడం వల్ల మనం ఫేస్ చేస్తున్న గ్లోబల్ వార్మింగ్ ఛాలెంజెస్ని బీట్అవుట్ చేసేలాగా ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకా అల్టిమేట్గా మనం చూసుకునేది ఏంటంటే చివరిగా అగ్రికల్చర్ అనేది ఫౌండేషన్ ఆఫ్ సివిలైజేషన్. దీని ద్వారా మనల్ని జాబ్స్ కానీ, ఫుడ్ కానీ, స్టెబిలిటీ సొసైటీస్ కానీ ఏర్పడ్డాయి ఓవర్ 10,000 years నుండి. ఏన్షియంట్ హ్యాండ్ టూల్స్ నుండి మోడర్న్ ఏఐ డ్రైవెన్ ఫార్మ్స్ వరకు అగ్రికల్చర్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఎవాల్వ్ అవుతూనే ఉంది, సస్టైన్ అవుతూనే ఉంది. హ్యూమన్ లైఫ్ కూడా ఎప్పుడు వరకు కూడా వస్తూనే ఉంది. ఫుడ్ ఉండటం వల్లే కదా ఇప్పటిదాకా మనం సస్టైన్ అయ్యాం, అవునా కదా? కానీ చివరి మాటలు ఏంటంటే అగ్రికల్చర్ అనేది ఆక్యుపేషన్ కాదు, ఇది ఒక వృత్తి కాదు, ఇది మన లైఫ్ లైన్, ఇది మన జీవితానికి సంబంధించింది. మనం కష్టపడి మన వ్యవసాయం, మన పంట, మన పశువుల్ని మనమే కాపాడుకోవాలి, మనమే పండించుకోవాలి, మనమే చూసుకోవాలి. సో దట్ మన జీవితం ఎప్పటికీ కూడా మన భావితరాలకు కూడా, పిల్లలకు కూడా మంచి ఆహారం, మంచి పోషకాహారం అందించగలం, ఇవ్వగలం. సో దట్ వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు. సో దట్ ప్రపంచం అంతా కూడా, ఈ భూమి ప్రపంచం అంతా కూడా, ప్రజల భూమిలో అందరూ కూడా సురక్షితంగా ఉంటారు, ఆనందకరంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారు. సో అది ఫ్రెండ్స్ ఈ అగ్రికల్చర్ సంబంధించిన కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే, వ్యవసాయం నచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.